హలో హాయ్ అండి. ఈ రోజుల్లో రోజుకొకటి తినడం అలవాటైపోయి ఆలోచించి రీసెర్చ్ చేస్తుంటే రసమలై రమ్మని పిలిచిందండి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెడీ చేసేద్దాం రండి. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఈ ఒక్క చిన్న విషయం అయితే మర్చిపోవద్దే. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా 1 లీటర్ పాలు తీసుకుని ఆ లీటర్ పాలు మరిగిన తర్వాత అందులో కొంచెం నిమ్మరసం వేసుకుని ఆ పాలని విరుక్కొట్టుకోవాలి. ఇలా విరిగిన పాలని కొంచెం సేపు మరగబెట్టుకుంటే అది కొంచెం గడ్డలుగా అవుతుంది. కడాయి పెట్టుకుని అందులో ఇంకొక లీటర్ పాలు వేసుకొని దాన్ని కొంచెం మరగనిచ్చుకో. ఇప్పుడు ఫస్ట్ మనం విరిగిన పాలని ఒక క్లాత్లో వేసుకున్నాం కదండి, అది విప్పి చూస్తే ఇలా చపాతీ ముద్దలా అవుతుంది. చూస్తున్నారు కదా. మనం చపాతీ ముద్దని ఎలాగైతే కలుపుకుంటామో దీన్ని కూడా అలాగే కలుపుకోవాలి. కానీ ఇందులో సాల్ట్ కానీ షుగర్ కానీ ఎటువంటి కంటెంట్ కానీ వేయకూడదు. నేను ఒక చిన్న రోల్ని తీసుకుని ఒక 10 బాదం పప్పులు, 10 జీడిపప్పుల్ని కొంచెం కచ్చా పచ్చాగా కొట్టుకోవాలి. మరీ మెత్తగా ముద్దగా కాదండి, కొంచెం ఏ వాటర్ కూడా వేయకుండా ఇలా కచ్చా పచ్చాగా అయితే కొట్టుకోవాలి. మరీ పౌడర్లో అయితే చేసుకోవద్దు, నోటికి తగిలేలా కచ్చా పచ్చాగా అయితే కొట్టుకోండి. ముందుగా పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తీసుకొని చక్కగా చిన్న అప్పడాల్లా ఒత్తుకోవాలండి. రౌండ్ బాల్స్ కావాలంటే మీకు రౌండ్ బాల్స్ చేసుకోవచ్చు. కానీ మనం రసమలై చేస్తున్నాం కాబట్టి రసమలై ఎలా ఉంటుందండి, ఇలా చిన్న అప్పడాల్లా ఉంటుంది కదా, అలా వేసుకోవాలి. ఇప్పుడు నేను కాచుకున్న పాల్లో బాదం, జీడిపప్పు పలుకుల్ని కచ్చాపచ్చాగా చేసుకుని ఇందులో వేసుకుని బాగా కలుపుకుని కాసేపు అయిన తర్వాత కస్టర్డ్ పప్పు అందరూ వాటర్లో కలిపేస్తారు కదా, నేను డైరెక్ట్గా అయితే వేసేసాను. నాకు ఉండలేం కట్టలేదు, బాగానే ఉంది. ఇలా కలిపేసుకున్నాను. ఇంకా మీకు గనక కుంకుమ పువ్వు గనక అవైలబుల్గా ఉంటే అందులో వేసుకోండి. 2 ఇలాచీ వేసుకున్నాను. ఇంకొక బౌల్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇంకో 4-5 స్పూన్స్ అయితే నేను షుగర్ వేసుకున్నానండి. దాని తర్వాత కొంచెం షుగర్ అనేది ఇలా మెల్ట్ అయిన తర్వాత నేను ముందుగా రెడీ చేసుకున్న రసమలై ఉంది కదండి, వాటిల్ని కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను. చూస్తున్నారు కదా ఎలా అయితే తేలుతున్నాయో. ఒకసారి మనం వేసిన తర్వాత గరిటె పెట్టి తిప్పకూడదండి, తిప్పితే మొత్తం స్మాష్ అయిపోతుంది. అది ఇలా మరుగుతూ ఉండగా తర్వాత మనం కొంచెం టెస్ట్ చేసుకోవాలి అయిందో లేదో. ఇందులో వాటర్ అంతా కూడా మనం నొక్కేసుకుని బయటికి తీసుకున్న తర్వాత అన్నిటిని కూడా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. నాకు ఎక్కువ రాలేదు, ఎందుకంటే పాలు అనేది ఎక్కువ ఎరగబెట్టుకోలేదు కదా, అందుకని ముందుగా తయారు చేసుకున్న మనం ఈ మిశ్రమంలోనే కొంచెం ఒక 4-5 స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఒక 4-5 స్పూన్స్ ఇలా వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా రెడీ అయిపోయింది. అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత రెండింటిని కలుపుకొని తినేయడమే. మనకి ఎంతో టేస్టీ అయిన నోరూరించే రసమలై రెడీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే కింద ఉన్న కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.